కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మలిదశ ఉద్యమకారులు, జాగృతి శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికారు. జనం బాటలో భాగంగా కోయగుట్ట వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కవిత అనంతరం కోయగుట్ట బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. అలాగే విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాస్మోటిక్ చార్జెస్ ప్రతి నెల అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీబాయి, అధ్యాపకుల బృందం, విద్యార్థులు, మలిదశ విద్యార్థులు, ఉద్యమకారులు, ఫోరం నాయకులు చందు, ఉడత గంగాధర్, ఎర్రవట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా వాళ్ళ ప్రేమతో పిల్లలందరినీ కూడా చదివిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాకపోతే మన మోడల్ స్కూల్స్లో ఎప్పుడు ఉండేటటువంటి సమస్య ఖచ్చితంగా నైట్ టైము టీచర్సే మళ్ళీ డబుల్ డ్యూటీ చేసి హాస్టల్ వార్డెన్ డ్యూటీ కూడా వాళ్ళే చేయాల్సి వస్తుంది. కాబట్టి మన స్కూల్స్ అన్నింటిలో అది మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, ఏదైతే కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి ఇవ్వాలో గవర్నమెంట్స్ నుంచి అది ఇవ్వడం మానేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రత్యేకించి బాలికల స్కూల్స్లలో ఏవైతే వసతులు ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చాలా జీతాలు వచ్చినా లేకపోతే సమయం జీతాలు రాకపోయినా కూడా టీచర్స్ అందరూ బాగా ఇంట్రెస్ట్తో పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది మనస్ఫూర్తిగా అభినందించేటటువంటి విషయం. ఈ ఒరవడి కొనసాగాలి. మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మరి మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వాలి. ఆడపిల్లలకు మరి అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో కోత పెట్టకుండా